తల్లికి వందనం పడిందా? అంటే ఎంతమంది నాకు పిల్లలు ఎందుకు పడలేదమ్మా? ఇంటారా ఇంటర్ కొద్దిగా టైం చిన్నపిల్లలేమో అనుకున్నాను. ఇంటర్ వాళ్ళకి అయితే ఇప్పుడు పడతాను. గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి కదా, ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందమ్మా? సిలిండర్ నీకు సిలిండర్ కంటే డబ్బులు ఇచ్చినారు కదమ్మా? రెండోసారి రైట్ తల్లి. ఇది చేసిండేది ఎవరమ్మా? కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏమ్మా? అది తల్లి పని వరకు ఏం కావాలి? మీ తాత ఉన్నాడా? ఇప్పుడు ఎవరు లేరు అంటావు, మరి ఎవరు లేదు ఇప్పుడు ఏం కావాలి? 4,000 పెన్షన్ వస్తాయి కదా, మరి ఇంకేం కావాలి? వికలాంగుల పెన్షన్ అంటే ఇప్పుడు అది పెద్ద వికలాంగుల కింద రాదు. 4,000 వచ్చాయి కదా, ఇంకా ఆశ ఎందుకు పడతారు? 4,000 పెన్షన్ ఇండియాలో ఎవరు ఇవ్వరు, చంద్రబాబు నాయుడు ఒకటే ఇచ్చేది. ఇప్పుడు పంచేయి ఇది ఉంది కదా, ఇప్పుడు సచివాలయంలోనే ఓపెన్ చేసినారు. ఈ అమ్మది ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అన్నీ ఉన్నాయి కదా, పోయి పెట్టు. ఆడ ఏదన్నా ఇస్తారు ఆసుపత్రి, ఆడ పోయి దీన్ని చూసి 40% పైన వస్తే అప్పుడు ఇది మార్పించి అది 6,000 ఇస్తారు. చూడ పిల్లలు, నీ పిల్లలు అప్లై చేసుకోవాలి. ఈ పిల్లలకి పడిందా అమ్మబడి? ఎంతమందికి వచ్చింది? మీ ఇంట్లో ముగ్గురు ఉన్నోళ్ళు ముగ్గురికి వచ్చింది. గ్యాస్ వస్తూ ఉంది కదా, మీకేమేమి ఇబ్బంది ఏం లేదు కదా? మంచిది. వాళ్ళకి వచ్చి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు దగ్గర ఉండి, చాలా మందికి అమౌంట్ పడలేదు. తల్లిదండ్రులు స్కూల్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను దగ్గర ఉండి ఎక్కించేసాను అని చేసేసిన సార్. ఇప్పుడు బయట మన సచివాలయం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గ్రీవెన్స్ వల్ల చాలా మంది కోల్పోయినారు. అంటే 10,900 పడిందా, ఇంకా తక్కువ పడిందా? కొంతమంది 8,000 పడినాయి సార్, 9,000 పడినాయి సార్. చాలా మంది ఇప్పుడు మన ఇప్పుడు అడిగినాం కదా సార్, వాళ్ళు కంప్లీట్ చేస్తా ఉన్నారు. నాకేమంటే ఎక్కడిదక్కడిదే పార్టీ ఏం చెప్పిందంటే ఎక్కడిదక్కడిదే ఆ సమస్యలు ఆఫీసర్లు తెలియజేయండి అని చెప్పింది. అందుకే ఇప్పుడు మీరు ఎండిఓ కాబట్టి మీకు ఫోన్ చేయడము. అది దాని తర్వాత ఇంకోటి తల్లికి వందనం ఉంది అంటే అది మీ సబ్జెక్ట్ కాదనుకో, అది వాళ్ళది. కానీ ఇది ఏదో 10,900 పడింది. 10,900 ఇది వచ్చింది చూడు. ప్రియమైన ఇప్పుడు 7,000 పడింది. శాంతమ్మ తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 7,000 మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయబడింది. కేంద్ర ప్రభుత్వం వాటాలో జమ చేయబడుతుంది. మా అమ్మ పేరు సార్, కానీ నా భార్య పేరు మళ్ళీ రెండోసారి 2,100 మళ్ళీ పడుతున్నారు. 13,000 కన్ఫర్మ్ పడుతుంది. సుపరిపాలన తొలి అడుగు ఈ కార్యక్రమం గత 10 రోజుల నుంచి ఆదోని నియోజకవర్గంలో సుబ్బారెడ్డి గారి, మా అబ్జర్వర్ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. మరి ఈ 10 రోజుల్లో నిన్నటి వరకు మా ఆదోని నియోజకవర్గంలో మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా 21,000 ఇళ్ళు మేము పోయి సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లా 14 నియోజకవర్గాల్లో
మేము ఆలస్యంగా స్టార్ట్ చేసిన ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2వ స్థానంలో 21,000 ఇండ్లని నిన్నటి వరకు సందర్శించడం జరిగింది. నిన్న ఇంకా ఒక 2,000 ఎక్కువ జరిగేవి. సర్వర్ ప్రాబ్లం వల్ల నిన్న 2,000 చేసేవి ఆగిపోయినాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా మా నాయకులు కార్యకర్తలు ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము నాయకులు రోజు ఒక ప్రాంతానికి పోయి అక్కడ పరిశీలిస్తూ అక్కడ సక్రమంగా జరుగుతూ ఉందా లేదా అనేది తెలుసుకుంటున్నాం. మరి ఇప్పుడే ఇక్కడ ఉండగానే మరి రైతులకు సంబంధించి ఒక అబ్బాయి అకౌంట్లో 7,000 కూడా వేయడం జరిగింది. మరి రేపు ఆగస్టు 15 కల్లా కర్నూలు జిల్లాలో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు సంబంధించిన అమౌంట్ కూడా పడుతుంది. ఆడబిడ్డ నిధి కూడా ఈ డిసెంబర్ ఆఖరు లోపల రాష్ట్రంలో ఉన్న ఏదైతే ఎలక్షన్లో వాగ్దానం చేసినామో దాన్ని నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అన్ని మేము ఏమైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చామో ప్రజలకి అవన్నీ కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంగా అన్ని అమలు చేస్తున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా పాల్గొని పార్టీలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రజల దగ్గర పోయి మేము చేస్తున్న యొక్క కార్యక్రమాల గురించి ప్రజలకి తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా ప్రజలు కూడా మాకు ఇది రాలేదు అనేది కూడా ఎక్కడ కూడా మేము ఈ గత 10 రోజుల నుంచి తిరుగుతున్నాం. ఎవరు కూడా హ్యాపీగా ఉన్నారు. మరి మేము కూడా చాలా ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాము. మాకు కూడా ప్రజల యొక్క వాళ్ళ ముఖ కవళికల పైనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్నారా లేదనేది వాళ్ళ యొక్క సంతోషాన్ని మేము గమనిస్తున్నాం. కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు అయితేనేమి నిత్యం ప్రజలకి ఏం చేయాలి, ఏం చేస్తే ప్రజలకి అనే ఆలోచన ధోరణితోనే ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మా రాష్ట్రానికి మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన విధానంకి వాళ్ళు కూడా టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలన్నీ నెరవేరుస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదుగా మేమందరూ కూడా ఉండి పార్టీకి ప్రజల్లో మంచి పేరు తెచ్చేదానికి మేమంతా ప్రయత్నం చేస్తాం. ఏం చేయలేదు అంటే వాళ్ళు ప్రజల దగ్గరకు వచ్చి అడగాలి. తల్లికి వందనం మేము ఎంతమందికి ఇచ్చింటామమ్మా మీ ఇంట్లో, ఇప్పుడు ఎంతమందికి ఇచ్చినారమ్మా అని వాళ్ళు అడగాలి. పెన్షన్ మేము 250 పెంచి 3,000 ఇచ్చినాం, ఇప్పుడు ఎంత ఇస్తారమ్మా అని వాళ్ళు అడగాలి. అడిగితే ఏం చేసినారో ఏం చేయలేదనేది తెలుస్తుంది. 4,000 పెన్షన్ అనేది భారతదేశంలో ఏ ప్రభుత్వంలో కూడా లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలోనే 4,000 పెన్షన్ ఇస్తా ఉన్నాయి. ఇండియాలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు ఎక్కడా లేదు. 10,000 రూపాయలు క్యాన్సర్ పేషెంట్లు, కిడ్నీ పేషెంట్లకు ఎక్కడా లేదు. బెడ్కే అంకితమై బిడ్డ మీదే అన్ని ఉన్న పేషెంట్కి 15,000. ఇండియాలో లేదు ఈ విధానం. వాళ్ళు వచ్చి ప్రజలు అడిగితే తెలుస్తుంది. ప్రజలు అడిగితే ఏం చేశారు ఏం చేయలేదని ప్రజలు అడిగి ప్రజల నోటమ్మడి చెప్పించుకోవాలి. మేము ఎంత ఇచ్చింటిమమ్మా మీ ఇంట్లో తల్లికి వందనం, మీ ఇంట్లో స్కూల్ పోయే పిల్లకి ఎంతమందికి ఇచ్చింటిమి, ఇప్పుడు ఎంతమందికి ఇచ్చినారని అడిగితే తెలుస్తుంది. ఒక్కొక్క ఇంట్లో 5 మంది 6 మంది ఎంతమందికి వచ్చింది. ఇప్పుడు మీరు ఏ ఇంటికాడన్నా మీరు చూస్తున్నారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వచ్చిందనే చెప్తున్నారు కదా. బట్ వాళ్ళకి ఏదో ఒకటి ప్రజల్లో పోవాలనేది వాళ్ళకి ఉంటుంది. రాజకీయ పార్టీలు అన్నాక అందరూ ప్రజల్లో పోతుంటారు. ప్రజల్లోనే వ్యతిరేకత ఉందా లేదనేది వాళ్ళు పోయి ప్రజలతో కలిస్తే కదా తెలిసేది. ఇప్పుడు ప్రజల్లో పోవడానికి అపోజిషన్ కూడా అవకాశం ఉంది. పోవద్దని ఎవరు చెప్పరు. పోయి వాళ్ళు కూడా మేము 5 ఏళ్ళు ఇది చేసాం, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేయలేదని చెప్పమానండి. చెప్తే కదా తెలిసేది. ఇప్పుడు ఏ గ్రామాల్లో పోయినా మా ప్రభుత్వంలో కట్టిన ఇండ్లే కనపడుతున్నాయి, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కట్టిన ఇండ్లే కనపడుతున్నాయి. మరి మనం ఏం చేయలేం కదా.
అన్నీ కూడా ఇప్పుడు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంది. ప్రజల్లో పోవడానికి ఏ రాజకీయ పార్టీకి కానీ ఎవరిని కానీ వద్దనే హక్కు కానీ ఎవరికి లేదు. వాళ్ళు పోయి 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 ప్రజల్లో పోతే కదా వాళ్ళకని తెలిసేది. ఆ, చైర్మన్ గారు, అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి అన్న గారు, రామస్వామి గారు, మిగతా స్థానిక నాయకులు, మిగతా నాయకులు అందరూ కూడా కలిసి ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి మా టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది, ఇంతకు ముందు ప్రభుత్వం ఏం చేయలేదు అనేది కూడా వివరంగా చెప్తున్నాం. మేము ఇందాకే చూసాం, మేము వెళ్ళిన వెంటనే వాళ్ళే చాలా సంతోషంగా ఏమేం పథకాలు వచ్చాయి, వాళ్ళు ఏమేం తీసుకున్నారు అనేది అవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళేమో మా మీద బురద జల్లడానికి ఏమో కార్యక్రమాలు పేరు పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. కానీ మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఏ మొహాన పెట్టుకొని వెళ్తున్నారు? గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలందరినీ, ప్రతి వర్గం వాళ్ళని నాశనం చేసేసి మన రాష్ట్రాన్ని దాదాపుగా 30 సంవత్సరాల కాలం వెనక తీసుకెళ్లి నిరుద్యోగులకు, తర్వాత అన్ని వర్గాల వాళ్ళని హింసించి ఈ రోజు ప్రజలందరూ కూడా ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వంలోన స్వేచ్ఛ, మెయిన్ కావాల్సింది స్వేచ్ఛ. ప్రతి ఒక్కరికి హ్యాపీగా బతుకుతుంటే మళ్ళీ ఏ మొహాన పెట్టుకొని వస్తున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాం. అదే విధంగా మీరు రండి, గడప గడపకు రండి. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు జనాలే చూసి చెప్తారు. అప్పుడు మీరు నోరు మూసుకొని వెళ్ళాల్సిన టైం మీకు వస్తుంది. కాబట్టి ఈ రోజు చూడండి, ఒకే ఒక పథకం గురించి చెప్తాను నేను. మీరు అమ్మ ఒడి అని చెప్పి 2 పిల్లలకి ఇస్తామని చెప్పి మీరు సాక్షాత్ భారతి గారు కూడా ఆ రోజు క్యాన్వాసింగ్ లో మాట్లాడారు. తర్వాత ఏమైంది? ఒకరికే ఇచ్చారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా ఒకరికే ఇచ్చారు. అది కూడా ఫస్ట్ ఇయర్ 15,000 ఇచ్చారు, సెకండ్ ఇయర్ 14,000 ఇచ్చారు, థర్డ్ ఇయర్ 13. అంటే తగ్గించుకుంటూ వచ్చారు. కానీ మేము ఇచ్చిన హామీ ఏమంటే, ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లికి 100ని ఇస్తామని గట్టిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము చెప్పాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, మొన్న ఒక 6 నెలల క్రితం, ఈ పిల్లోనికి వచ్చిందా, ఈ పిల్లోనికి వచ్చిందా, ఈ పిల్లోనికి వచ్చిందా అని చెప్పి ఆ రోజు మమ్మల్ని ఎగతాళి చేసి మాట్లాడారు మీరు. ఈ రోజు మేము చెప్తున్నాం, వీళ్ళకి వచ్చింది, వీళ్ళకి వచ్చింది, వీళ్ళకి వచ్చింది, వీళ్ళకి వచ్చింది అంటే ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి 100 ఇచ్చిన ఘనత మా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మేమందరం కూడా ఇక్కడ ఉండేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, మిగతా ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులైతేనేమి, అదేవిధంగా ప్రజలు. ఇప్పుడు ఇందాక ఒక ఇంటికి పోయాం, ఆమె బస్సమ్మ, ఆమె చాలా చెప్తుంది, 5 మంది పిల్లలు ఉన్నారు మా ఇంట్లోన, 5 మంది పిల్లలకి డబ్బులు పడ్డాయని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వైసీపీ పార్టీ తమ ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ రోజు ఏదో ప్రజల వద్దకి వచ్చి వాళ్ళని ఏదో మళ్ళీ భయభ్రాంతులు మీరు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు పర్యటనకు వెళ్ళినప్పుడు ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ప్రజలెవ్వరు కూడా అమాయకులు కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు తిప్పి కొట్టే కార్యక్రమం జరుగుతుంది ప్రజల తరపునే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేమందరం కూడా ఇక్కడ ఆదోని నియోజకవర్గం టాప్ లో నిలబెట్టాలని చెప్పి మా సుబ్బారెడ్డి అన్న ఎప్పుడు కూడా మమ్మల్ని చాలా గట్టిగా చేయాలంటున్నాం. మేమందరం కూడా కలిసి చేస్తున్నాము. కాబట్టి డెఫినెట్ గా ప్రజలకు మంచిగా జరగాలని, ఎందుకంటే తొందరలోనే ఈ రోజే అన్నదాత సుఖీయబడింది, రేపు ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ఉంది. కాబట్టి ఎన్ని పథకాలు ఇచ్చామో అన్ని పథకాలు 100% నెరవేర్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. ఈరోజు శ్రీ గ్రామానికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మన రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి ముఖ్య అబ్జర్వర్ గా ఈ నియోజకవర్గం, అలాగే మన ఇన్ఛార్జ్ మీనాక్షి అన్న గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, రామస్వామి గారు, అందరికీ పరంగా నమస్కారాలు. ఈరోజు మీరు చూస్తున్నారు, వాళ్ళు మాట్లాడేది వాస్తవే. వైసీపీ అన్నా ఎక్కడ ఆ గ్రామంలో ఇదే ప్రకారం పోదాం, మీరు రండి, ఆడ స్టేజ్ మీద కూర్చొని మాట్లాడేది కాదు. అభివృద్ధి ఎప్పుడు జరిగింది? మీరు చేసిన 5 ఏళ్ళలో మేము 1 సంవత్సరంలో అభివృద్ధి చూపించాం. ప్రతి గ్రామంలో మినిమం 15 నుంచి 20 లక్షలు మినిమం సీసీ రోడ్ వేసాం. మీరు ఎక్కడ ఆ రోజు ₹1, 5 ఏళ్ళు ₹1 పని చేయలేదు, కాంగ్రెస్ వేయలేదు. తర్వాత రైతులకి కాలువకి ఒక డీపీకి
మినిమం 6 లక్షలు ఖర్చు చేశాం. మినిమం ఏకాల కొన్న పోటీ మీరు 65, 66, 67, 65, 70 మొత్తం చూడండి. ఆ రోజున ఒక రాయి పెట్టారు అడగండి వాళ్ళని. తర్వాత మైనరైజేషన్ చెరువు కూడా ప్రతి చిన్న సీడ్ తీసే కానీ చిన్న చిన్న పని చేసుకో కానీ ప్రతి చెరువుకు 5 నుంచి 6 లక్షలు ఖర్చు చేశాం. మరి ఆ రోజున మీరు 5 ఆ చెరువు వేడ ఉంది కాలం మీద చూశారా మీరు? ఊగే మాట్లాడితే అభివృద్ధి ఏం చేశారు అభివృద్ధి మీరు చేసేది తల్లి అమ్మఒడి చేయూత దానికి బదులుగా అందరికి ఇచ్చాం మేము తల్లి వందనం. మీరు రాండి చూడండి, మీరు ఎన్నుకోలు చేయండి, గ్రామాలు వచ్చి ఇచ్చాం లేదని ఎన్నుకోలు చేయండి. తర్వాత రైతు భరోసా కూడా అయిపోతుంది రేపట్లో. ఈరోజు ఇదే ఊర్లో గ్రామంలో ఒక రైతుకి రైతు భరోసా 7,000 పడింది. మాట ప్రకారం మేము నెరవేరుస్తూ వస్తున్నాము. మీలాగా 1000 రూపాయలు పెంచక 4 ఏళ్ళు 5 ఏళ్ళు చేయలేదు మేము. ముందు ఏప్రిల్ మాట ఎప్పుడు ఇచ్చారు ఆ రోజు నుంచి పెంచాను. ఏప్రిల్ పెంచారు ఒకేసారి 6,000 ఇచ్చాం పెంచదు. మీరు ఆలోచించండి, ఏ రకంగా మాట్లాడుతారో చూపేయండి. ఏ రోడ్ వేసారు ఎక్కడైనా ఒక ఇల్లు కట్టారు గ్రామంలో? లేదు. ఆ రోజు మేము కట్టిన ఇల్లులే ఉండేది. మేము 35 సంవత్సరాలు మా గ్రామం తిరుగుతున్నాం, అన్ని గ్రామం ఇల్లు చూస్తున్నాం మేము. ఈ రోజు రాండి, మీరు మీ కట్టిన ఇల్లు చూపేయండి మాకు. ఏ గ్రామంలో 5-10 కట్టిడదు అంతే. మా 100, 80, 90 కట్టింటే మీరు 5-10 కట్టింటారు, కాలం లేదు. నేను ఆ ఊరు మా పెద్ద 300 ఇల్లు కట్టాము ఆ మధ్య. ఈ రోజు 40 చూపేయండి నాకు చాలు. 5 ఏళ్ళు 300 ఇల్లు కట్టాను నేను ఆ ఊర్లో. మీరు 330 చూపేయండి సార్లకి. ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు. రాజకీయ ముందు ఎవరైనా రాజకీయ మాట్లాడవచ్చు, తప్పేం లేదు. వ్యక్తిగతంగా ఎమ్మెల్యే మీద మాట్లాడుతున్నారు. సరే అతను తెస్తానికి ఇస్తాం మాకు పంచాయతీ రాజ్ వాళ్ళు పట్టుకో